నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మేము ముందుకు వస్తూనే ఉన్నాను. సో ఈరోజు ఒక మంచి ప్యాక్ చూపించబోతున్నాను. చాలా పార్టీ వేర్ అండి. హ్యాపీగా ఇది వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని క్లీన్ చేసుకొని మీరు జస్ట్ లిప్స్టిక్ వేసుకొని ఐలైనర్ పెట్టుకొని అమ్మాయిలు అయితే అలా వెళ్ళిపోవచ్చు. అబ్బాయిలు అయితే ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఫేస్ మీద చల్లటి నీళ్ళతో కడుక్కొని అలా బయటికి వెళ్ళినా చాలా అంటే చాలా గ్లోయింగ్ ఉంటుంది. స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది. కాకపోతే దీనికి టైము మనం ఒక 45 మినిట్స్ కేటాయించి తీరాలి. సో అది ఏంటి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఉన్న దీంట్లో ఈ మిశ్రమం ఏంటి అంటే నేను గత వీడియోలో చెప్పున్నాను. ఆ వీడియో మీకు చూస్తే తెలుస్తుంది. బట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది క్యారెట్ తురుము. ఇందులో నేను రోస్ వాటర్, కావలసిన పదార్థాలు చూద్దాము. రోస్ వాటర్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ కలిపిన మిశ్రమం. ఒక్క విటమిన్ క్యాప్సిల్ కలిపాను. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ క్యారెట్ తురుము రావటానికి నాకు ఒక 2 స్పూన్ల రోస్ వాటర్ అండ్ ఒక విటమిన్ క్యాప్సిల్ కలిపిన మిశ్రమం ఇది. సో ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు, పచ్చిపాలు, మీగడ తీయని పాలు కలుపుకోవాలి. అండ్ మీకు మెయిన్ గ్లోయింగ్ అండ్ స్మూత్నెస్ రావటానికి ఈ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. ఇది మనకు అందరికీ ఇంట్లో దొరికేదే. అదేంటి అంటే మైదా. సో మైదా చాలా అంటే చాలా స్మూత్ అవుతుంది స్కిన్. ఎంత రఫ్గా ఉన్న స్కిన్ అయినా ఒక్కసారి అప్లై చేస్తేనే చాలా స్మూత్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. బాగా రఫ్గా డ్రైగా ఉన్న స్కిన్ ఏదైనా ఉంది అంటే దాంట్లో ఆయిల్ డైరెక్ట్గా ఇందులో కలిపి అప్లై చేసుకోవచ్చు. లేదా ప్యాక్ మొత్తం తీసేసిన తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ట్యాప్ చేసుకున్నా కానీ చాలా గ్లోయింగ్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, ఇది ఒక 3 స్పూన్స్ ఆఫ్ మనకి క్యారెట్ తురుము. అందులో స్పూన్తోనే చూపిస్తున్నాను మీకు. సో ఇందులో నేను 1 స్పూన్ మైదా కలుపుతున్నాను. అండ్ సేమ్ మీకు మొత్తం ఇప్పుడు ఎంత అయిందండి, అది 3 స్పూన్స్, ఇది 1 స్పూన్ అంటే 4 స్పూన్స్. సో 4 స్పూన్స్ ఆఫ్ పాలు కలపాలి. ఎగ్జాక్ట్గా మీకు ప్యాక్కి సరిపోతుంది. ఇన్ కేస్ కాస్త గట్టిగా లేదు, కొంచెం పాలు ఎక్కువ పడ్డాయి అన్నా కానీ మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మైదా పిండి ఇన్ కేస్ ఇంతటితో అయిపోయింది, జస్ట్ 2 స్పూన్సే ఉంది, మాకు ఇలా లూజ్ అయింది. ఇప్పుడు చూడండి, నేను కొంచెం పాలు ఎక్కువ వేసాను, కాస్త స్టిక్కీగా లేదు. సో నేను ఇక్కడ మైదా పిండి ఉంది కాబట్టి నేను కలుపుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఒకవేళ లేదనుకోండి, బియ్యం పిండి కలపచ్చు, లేదా శనగపిండి కూడా కలుపుకోవచ్చు. మైదా పిండి ఉంటే మైదా పిండే కలపండి. బట్ బియ్యం పిండి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ శనగపిండి. శనగపిండి మనకి స్క్రబ్స్కి బాగా యూజ్ అవుతుంది. శనగపిండి ప్యాక్ కన్నా కూడా స్క్రబ్కి బాగా యూజ్ అవుతుంది. మీకు కలర్ కూడా చూడండి, మనకి మంచి ఆరెంజ్ కలర్లో చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను చెప్పాను కదా, ఇందులో మీరు డైరెక్ట్గా ఇందులో ఆయిల్ వేసి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఆయిలీ స్కిన్నే ఆల్రెడీ, మాకు అంత డ్రై స్కిన్ కాదు అనుకున్న వాళ్ళు ఆఫ్టర్ దట్ మొత్తం క్లీన్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని ట్యాప్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఆయిల్ కలిపి చూపిస్తున్నాను. సో ఒకవేళ ఇందులో ఆయిల్ వేసుకునే వాళ్ళైతే మీకు ఇది టేబుల్ స్పూన్ కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంతే, నీట్గా దాన్ని మీరు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, లేదా మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే వాళ్ళు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. వీక్లీ ట్వైస్ అంటే వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు ఫేస్కి. చాలా గ్లోయింగ్ ఉంటుంది. సో ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి.
ఇంకొకటి ఏంటంటే ఇది డ్రై అవ్వదు, ఇందులో ఆయిల్ కలిపాను కాబట్టి. ఆయిల్ కలపకుండా డైరెక్ట్గా అప్లై చేసే వాళ్ళకి డ్రై అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తీసేయచ్చు. మనం ఆయిల్ కలిపాం కాబట్టి డ్రై అవ్వదు. హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అలా ఉంచుకొని ఆ తర్వాత రిమూవ్ చేయడమే. సో చాలా స్మూత్ అవుతుంది, పార్టీ వేర్గా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి కెమికల్స్ ఉండవు, చాలా అంటే చాలా నీట్ అవుతుంది స్కిన్. చాలా మంచి యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. అందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని క్లీన్ చేసుకున్నాక ఇందులో ఆయిల్ కలిపింది కాబట్టి ఆయిల్ అప్లై చేసి ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇందులో నేను ఆయిల్ కలపకుండా కూడా వాడుకోవచ్చు అని చెప్పాను కదా, అలా ఆయిల్ కలపకుండా వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఆయిల్ తీసుకొని జస్ట్ ఒక 2 డ్రాప్స్, ఎనీ ఫేస్ ఆయిల్, మీకు ఫేస్ ఆయిల్ మీకు అలవాటు ఉంటే ఆయిల్ యూస్ చేయొచ్చు. నేను జాన్సన్ అని చెప్తాను, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, కాస్త కెమికల్స్ తక్కువ ఉండే ఆయిల్ కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను అని. సో ఇలా ఫేస్ మొత్తానికి ఆయిల్తో ట్యాప్ చేసుకోవాలి, మొత్తం ముఖం అంతా ట్యాప్ చేసుకోవాలి. సో స్ప్రెడ్ అయిపోతుంది, మీకు అసలు ఏమీ ఆయిల్ పెట్టినట్టుగా ఏమీ అనిపించదు. సో ఇలా క్లీన్గా నీట్గా ఉంటుంది, స్మూత్గా, చాలా అంటే చాలా గ్లోయింగ్గా హ్యాపీగా కనిపిస్తుంది ఫేస్. ఖచ్చితంగా ఇది మీరు వారానికి 2 సార్లు కనుక మీరు వాడినట్లయితే ఒక 45 డేస్ తర్వాత మిమ్మల్ని కనీసం మీ ఇంట్లో ఒక 5-6 ఉంటారనుకోండి, వాళ్ళల్లో ఖచ్చితంగా 2-3 మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. రెగ్యులర్గా చూడని వాళ్ళు ఉంటే, డైలీ చూసే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళకి అంత డిఫరెన్స్ తెలియదు. కాస్త బయటికి వెళ్ళి ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత మిమ్మల్ని చూస్తే మీ ఫేస్లో ఖచ్చితంగా గ్లో కనిపిస్తుంది. ఏం వాడావు నీ ముఖానికి అనేది ఆ క్వశ్చన్ వస్తుంది. నాది గ్యారంటీ, ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే ఐటమ్సే నేను చెప్తూ ఉంటాను. నాకు కొత్తవి ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడి దీనివల్ల ఎంతవరకు యూజ్ ఉంది, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది క్లారిటీ తీసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. నమస్తే.